24 స్కేల్ గురించి తెలుసుకుందాం. 24 సంవత్సరాల స్కేల్ తీసుకున్న తర్వాత ప్రమోషన్ వస్తే ముఖ్యంగా 2000 డిఎస్సి ఉపాధ్యాయులు 2024లో 24 సంవత్సరాల ఇంక్రిమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. వారి అవగాహన కొరకు 24 సంవత్సరాల స్కేల్ తీసుకున్న తర్వాత ప్రమోషన్ వస్తే ప్రమోషన్ ద్వారా రావాల్సిన 2 ఇంక్రిమెంట్లు రావు, 1 ఇంక్రిమెంట్ మాత్రమే వస్తుంది. మరియు తదుపరి కొత్త క్యాడర్లో ఏఏఎస్ అంటే 6, 12, 18 స్కేళ్లు రావు. ఎవరైనా మన ఎస్జిటి మిత్రులు పదోన్నతి పొందే అవకాశం ఉన్నవారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మరో ముఖ్య విషయం ఏంటంటే, మనం 24 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకొని డిపార్ట్మెంట్ పరీక్షలు ఉత్తీర్ణత పొంది ఉంటే అప్పుడు కూడా మనకు 24 సంవత్సరాల స్కేల్ తీసుకోవాలని నిర్బంధం ఏమీ లేదు. మనం డీడీఓకు 24 సంవత్సరాల స్కేల్ కావాలని లెటర్ ఇస్తేనే అది మంజూరు చేస్తారు. అది రెగ్యులర్ ఇంక్రిమెంట్ లాంటిది కాదు. ఒక ఉదాహరణ చూద్దాం. ఏ అనే వ్యక్తి 25 సంవత్సరాలుగా ఎస్జిటి పనిచేసి తదుపరి పదోన్నతి తీసుకున్నాడు అనుకుందాం. ఏ తన సర్వీస్లో 24 సంవత్సరాల స్కేల్ తీసుకుంటే అప్పుడు 1 ఇంక్రిమెంట్ వచ్చింది. పదోన్నతి వచ్చినప్పుడు మరొక ఇంక్రిమెంట్ వచ్చింది. మొత్తం 2 ఇంక్రిమెంట్లు వచ్చాయి. ఏకు ఇంకా 12 సంవత్సరాల సర్వీస్ ఉంది. అతడు 6 సంవత్సరాలకు 12 సంవత్సరాలకు పొందవలసిన 2 ఇంక్రిమెంట్లు నష్టపోయాడు. బి అనే టీచర్ కూడా ఏతో పాటు సర్వీస్లోకి వచ్చి అతడిలాగే 25 సంవత్సరాల తర్వాత పదోన్నతి పొందాడు అనుకుందాం. బి మాత్రం 24 సంవత్సరాల స్కేల్ వద్దని అధికారులకు తెలిపి తీసుకోలేదు. అతడు పదోన్నతి వచ్చినప్పుడు 2 ఇంక్రిమెంట్లు పొందాడు. 6, 12 సంవత్సరాలకు ఏఏఎస్ కింద మరో 2 ఇంక్రిమెంట్లు పొందాడు. మొత్తం 4 ఇంక్రిమెంట్లు బి పొందాడు. కావున సర్వీస్ ఎక్కువగా ఉన్నవారు సరిగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలరు.